వాయమ్మో వాయమ్మో ఏంది ఇది అసలు, ఈ వెహికల్స్ ఏంటి, ఆ క్లైమేట్ ఏంటి అసలు, అమ్మో నేనైతే చాలా షాక్ అయిపోయాను అన్నమాట. చూస్తున్నారుగా వెహికల్స్ ఎలా వస్తున్నాయి, అసలు ఏంటిది, ఎక్కడ ఉన్నది, అసలు వెహికల్స్ ఎందుకు ఇలా ఉన్నాయి ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. విషయం ఏంటి అని అంటే, మార్నింగ్ వీడియోలో మీకు చెప్పాను కదా సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నామని. అయితే పిల్లలకు హాలిడేస్ వచ్చాయి కదండి, ఈరోజు వీకెండ్ కదా, ఇంటికి వెళ్దాము అని చెప్పేసి మేమైతే బయలుదేరాము. అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము, ఎందుకంటే సంక్రాంతి పండగ కదా, ట్రాఫిక్ జామ్ ఉంటుంది, వెహికల్స్ చాలా రష్ ఉంటుంది అని చెప్పేసి మేము 5:30కే బయలుదేరాము. 5:30కి బయలుదేరినప్పటికీ కూడా ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. వచ్చేసరికి చూస్తున్నారుగా వెహికల్స్ ఎలా ఉన్నాయో, చాలా ఘోరంగా ఉన్నాయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మార్నింగ్ ఇంత రష్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. చూస్తున్నారు ఇక్కడ వీడియోస్ కూడా తీస్తున్నారు, మీరు జూమ్ చేసి చూసినట్లయితే వీడియోస్ కెమెరామ్యాన్ కూడా వచ్చారనమాట, న్యూస్ ఛానల్స్ వాళ్ళు అనుకుంటా. ఇక్కడ వీడియో కూడా తీస్తున్నారు. కొంతమంది అయితే ఒక వెహికల్స్లో కార్లలో కూడా పైకెక్కి మరీ చూస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, చూస్తున్నారు. చాలా షాక్ అయిపోయినాం అన్నమాట. ఎందుకనంటే అసలు ఇంత ట్రాఫిక్ ఇంత ఎర్లీ మార్నింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకోసం ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం, కానీ అయినప్పటికీ కూడా ఫుల్ ట్రాఫిక్. ఎవరైనా బయలుదేరే వాళ్ళు ఉంటే కొంచెం చూసుకొని బయలుదేరండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఫ్యామిలీతో వెళ్తే మాత్రం. ఎందుకంటే చాలా ఘోరంగా ఉందండి, పండగ సీజన్ కదా. అసలు మెయిన్ ఇక్కడ ఎక్కువ వెహికల్స్ కార్లే ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ కదా కార్లే ఎక్కువ ఉన్నాయి. క్లైమేట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది క్లైమేట్. మేము క్లైమేట్ కోసం అని వీడియో తీద్దామని చెప్పేసి అయితే ఫోన్ పట్టుకున్నాం, కానీ ఇక్కడ చూసేసరికి అయితే ట్రాఫిక్ జామ్ అన్నమాట, ఫుల్ వెహికల్స్. అసలు చాలా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, కానీ సూపర్ జర్నీ జరిగింది ఈరోజైతే. మేము చాలా షాక్ అయ్యాము అన్నమాట, ఇంత జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సంక్రాంతికి ఇంత ఉన్నారంటే ఇంకా రేపు ఇంకా చాలా ఘోరంగా ఉంటారు. కొంచెం ప్రయాణికులకైతే నేను చెప్పేది ఒకటే అండి, జాగ్రత్తగా జర్నీ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.